హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా బాబు వ్యాక్సినేషన్ ఈరోజు. సో అయితే డైలీ మార్నింగ్ రొటీన్ షూట్ చేద్దామని చేశాను. ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా. మార్నింగ్ లేవగానే కాసేపు సాంగ్స్ వింటాము. సాంగ్స్ విని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. సో మేము కీరా తింటుంటే మా టిన్ను కూడా కీరా తీసుకొని తింటున్నాడు. అండ్ కాసేపు సాంగ్స్ చూస్తాడు. కాసేపు బయట విటమిన్ డి కోసం ఎండలో అయితే నిల్చున్నారు వాళ్ళిద్దరూ. ఇలా కాసేపు ఎండలో ఉండి తర్వాత మా టిన్నుకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. టిన్ను బ్రేక్ఫాస్ట్ చేయడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టి మా బ్రేక్ఫాస్ట్ అయ్యి అంతా కంప్లీట్ అయ్యాక మేము ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. మాకు హాస్పిటల్ జస్ట్ ఒక 15 మినిట్స్ పట్టిద్ది. యాక్చువల్గా మేము ఇక్కడ మా బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ వాళ్ళ పాపకి అక్కడే వ్యాక్సిన్స్ వేయించారంట. సో వాళ్ళని తెలుసుకొని అదే హాస్పిటల్ అని ఫిక్స్ అయ్యాము. బాగుంటుంది అని అన్న తర్వాత మేము షిఫ్ట్ అయ్యాక ఇది సెకండ్ వ్యాక్సిన్ వీడికి బెంగళూరులో. మేము యాక్చువల్గా ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఈ హాస్పిటల్లో పీడియాట్రిషియన్స్ చాలా మంది ఉంటారు. సో బట్ ఒక్కరిని ప్రిఫర్ చేస్తే బెటర్ కదా. సో ఒక డాక్టర్ని కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేస్తే బెటర్ అని మేము ఒక డాక్టర్ని ముందే 2 days ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాము. అండ్ వాళ్ళ టైమ్స్కి మనకు స్లాట్ అయితే బుక్ చేస్తారు. మేము 10:15కి బుక్ చేసుకున్నాము. సో ఒక 15 మినిట్స్ ముందు ఉండాలి అక్కడ అని మేము ఇంకా ముందే స్టార్ట్ అయ్యాము. బట్ ఫుల్ ట్రాఫిక్ ఉండే హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు. మీకు వ్యాక్సిన్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. మేము ఫస్ట్ నుండి సింగిల్ వ్యాక్సిన్ కూడా మిస్ చేయలేదు. యాక్చువల్గా ఈ పిల్లలకి వ్యాక్సినేషన్ ఫైల్లో మనకి 25 years వరకు వ్యాక్సిన్స్ చూపిస్తారు. బట్ మనం 2 years వరకు అయితే ఏది మిస్ చేయకుండా వేసుకోవాలంట. డాక్టర్స్ చెప్తారు 2 years వరకు అయితే అన్ని వీలైనన్ని వేసుకోవాలి. తర్వాత మన ఇష్టము. ఈ హాస్పిటల్ కన్సల్టెన్సీ ఫీ వచ్చేసి 800 ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం వెళ్తే 900 తీసుకుంటారు ఫస్ట్ టైం కాబట్టి. సో ఇంకా సెకండ్ టైం నుండి 800 తీసుకుంటారు. అండ్ ఈ హాస్పిటల్ స్టాఫ్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. వీళ్ళ హాస్పిటాలిటీ బాగుంటుంది. అండ్ వీళ్ళ ఈ హాస్పిటల్ హైజీన్గా ఉంటుంది. మంచిగా మెయింటైన్ చేస్తారు. అండ్ పిల్లల్ని పడుకునేది కూడా టిష్యూస్ ఉంటాయి. వాళ్ళ టిష్యూ రోల్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కటి పెడతారు అనమాట. అది క్లీన్ చేస్తూ చేంజ్ చేస్తూ ఉంటారు. మేము హాస్పిటల్కి రీచ్ అయ్యాము. ఈ పీడియాట్రిషియన్స్ ఉండేది 5th floorలో ఉంటారు వీళ్ళు అందరూ. ఇది రిసెప్షన్ అన్నమాట. ఇక్కడనే మనం బిల్లింగ్ చేసుకున్న తర్వాత మన బేబీ వెయిట్ చెక్ చేస్తారు అండ్ టెంపరేచర్ కూడా చెక్ చేస్తారు. మేము డాక్టర్ కోసం వెయిట్ చేస్తుంటే మా టిన్ను కాసేపు ఆడుకున్నాడు. అండ్ ఇది వచ్చేసి ఫార్మసీ. ఆ పైన ఫ్లోర్లోనే ఉంటుంది. అంటే వ్యాక్సినేషన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మేము వ్యాక్సినేషన్ అయితే తీసుకున్నాము. నార్మల్ మెడిసిన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. బట్ వ్యాక్సిన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి పిల్లలవి. అండ్ మళ్ళకల్లా బాక్స్లో పెట్టిస్తారు. అండ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. మనకి మన ఎంఆర్పి చూపిస్తుంది అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ చూపిస్తుంది. అందరూ అవి ఇంపార్టెంట్ కదా. ఎక్స్పైరీ డేట్ మనం ముందే చెక్ చేసుకోవాలి అవి. అందుకే వీళ్ళు చూపిస్తారు ముందే, మనకి ఇచ్చే ముందే. అండ్ మా వ్యాక్సినేషన్కి అయితే 7,200 అట్లా అయింది. అండ్ మేము ఫస్ట్ నుండి పెయిన్లెస్ వ్యాక్సిన్సే ప్రిఫర్ చేసాము. అండ్ వ్యాక్సిన్స్ అయితే తీసుకొని డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేసి వ్యాక్సిన్ అయితే వేయించుకున్నాము. మాకు ఒక 1.5 hourలో అయిపోయింది. థ్యాంక్ యూ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బుల్లెట్ గ్లాస్ లైఫ్ స్టైల్.